ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలను ఎంపిక చేసే ప్రక్రియలో రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కూడా భాగస్వాములు కానున్నారు. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు పొంది ఉన్న కుటుంబాలను మాత్రమే ఇందులో పరిగణలోకి తీసుకొని ఈ ఎంపిక చేయనున్నారు. దీని కొరకు 2023-24 సంవత్సరంలో ఒక కుటుంబం నుంచి భర్త గాని భార్య గాని కనీసం 20 రోజుల పాటు కూలి పని చేసి ఉండాల్సిన అర్హతగా గుర్తించడం జరిగింది. ఈ నెలలో రైతు భరోసా కోసం నిర్వహించనున్న గ్రామ సభల్లోనే ఈ పథకం యొక్క లబ్ధిదారులను కూడా గుర్తించుతారు. అయితే ఆ సభలో ముసాయిదాను జాబితా ప్రదర్శిస్తారు. వాటిని చదివి వినిపించిన తరువాత చర్చించి ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. గ్రామ సభలలో అభ్యంతరాలు ఏమైనా వస్తే ఎంపీడీఓ వాటిపై 10 రోజుల్లోగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామ సభలలో ప్రాథమికంగా ఎంపికైన వారిని ఎక్కడైనా వ్యవసాయ భూములు ఉన్నాయా అనే కోణంలో వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు కలిసి పరిశీలించడం జరుగుతుంది. భూమి లేని వ్యవసాయ కూలీలుగా నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని జిల్లా కలెక్టర్లు ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నగదు సాయం విడుదల చేయనున్నారు.